90s కిడ్స్ ఇంకా పెళ్ళిళ్ళు కాకుండా సింగిల్గా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే, పిల్లనిచ్చే తల్లిదండ్రుల యొక్క కోరికలు వింటే మీరు అందరూ కూడా షాక్ అవ్వాలి. సో వాళ్ళ కంటికి రెండు ఉద్యోగాలు కనిపిస్తున్నాయి. ఒకటి గవర్నమెంట్ జాబు, ఇంకోటి ఏంటంటే ఐటీ జాబు. ఇక మిగతా జాబులు చేసే వాళ్ళందరూ ఐఎమ్ సో సారీ, వాళ్ళ కంటికి మీరు అసలు కనిపించాయి. రైట్, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ కావాలనుకునే వాళ్ళ యొక్క కోరికలు ఎలా ఉన్నాయంటే, అబ్బాయికి గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ జాబ్ కావాలి, అబ్బాయి యొక్క హైట్ మంచిగా ఉండాలి, అబ్బాయి మహేష్ బాబు లాగా కలర్ ఉండాలి, అబ్బాయికి సొంత ఇల్లు ఉండాలి, అబ్బాయికి ఆస్తిపాస్తులు ఉండాలి, అండ్ అబ్బాయి యొక్క కుటుంబం మంచిగా ఉండాలి. ఇవి వాళ్ళ యొక్క కోరికలు. దీన్ని ఒక్కొక్కటి మనం డీకోడ్ చేసుకుంటూ వెళ్తే, ఫస్ట్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ జాబ్ రావడం ఈ రోజుల్లో చాలా కష్టం అవుతుంది. ఐటీ జాబ్ ఒకవేళ ఒక పక్క చూసుకుంటే లే ఆఫ్స్ వల్ల అసలు ఉద్యోగ అవకాశాలే మనకి చాలా తక్కువ అయిపోయినాయి. గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ లేదు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది అలా పెరుగుకుంటూ వెళ్తుంది. కానీ మనకి మాత్రం ఒక గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ జాబ్ కావాలి. సరే, అటో ఇటో తిప్పలు పడి హాస్టల్లోనూ రూముల్లోనూ ఉంటూ సరిగ్గా తిండి తినక ఎండనక వాననక కష్టపడి ఒక 28 లేదా 30 సంవత్సరాలకు ఒక ఉద్యోగం సంపాదిస్తే, అప్పుడు మీరేమంటున్నారంటే అబ్బాయి యొక్క వయసు మాత్రం 25 to 27 చూస్తున్నామండి. ఈ రోజుల్లో మేము ఎక్కువ ఏజ్ గ్యాప్ చూడట్లేదు, కేవలం 2 years మాత్రమే చూస్తున్నామని చెప్పేసి అంటున్నారు. సరే, అది కూడా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఏంటి అంటే, అబ్బాయికి ఆస్తిపాస్తులు ఉండాలి. అబ్బాయి కష్టపడి ఉద్యోగం సంపాదించిందే ఇప్పుడు అనుకున్నప్పుడు అబ్బాయికి ఆస్తిపాస్తులు ఎక్కడి నుంచి వస్తాయండి? అబ్బాయికి ఒక సొంత ఇల్లు ఎక్కడి నుంచి వస్తుంది? అంటే మనకి బ్యాంకులకు వెళ్ళి ఇమీడియట్గా వాళ్ళు కన్నాలు వేసుకొని మీ దగ్గరికి డబ్బులు తీసుకొని రావాలి. రైట్, సరే, ఇవన్నీ పక్కన పెడితే మీ సైడ్ నుంచి చూసుకుంటే, అమ్మాయి పెద్ద హైట్ ఉంటుందా అంటే హైట్ ఉండదు, అమ్మాయి పెద్ద కలర్ ఉంటుందా అంటే కలర్ ఉండదు, అమ్మాయి ఏమైనా జాబ్ చేస్తుందంటే అమ్మాయి జాబ్ చేయదు. జస్ట్ మీ దగ్గర కొద్దిగా ఆస్తి ఉంది. ఆ ఆస్తిని బేస్ చేసుకొని అటు సైడ్ ఆపోజిట్ అతను కూడా అదే ఆస్తి ఉండాలని కోరుకోవడం ఎంతవరకు కరెక్టో మీరే ఒకసారి ఆలోచించుకోండి. అలాంటి అనుకునే వాళ్ళకి నా దగ్గర ఒక మంచి సంబంధం ఉందండి. అబ్బాయి మంచి హైట్ ఉంటాడు, మంచి కలర్ ఉంటాడు, మంచి గవర్నమెంట్ జాబ్ చేస్తాడు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అబ్బాయికి 50 కోట్లు ఆస్తుందండి. కానీ ఆ అబ్బాయి ప్రతిరోజు మీ అమ్మాయిని కొడుతూ ఉంటాడు, ప్రతిరోజు మీ అమ్మాయిని టార్చర్ చేస్తూ ఉంటాడు, ప్రతిరోజు మీ అమ్మాయిని తిడుతూ ఉంటాడు, సిగరెట్లతో కాలుస్తూ ఉంటాడు. ఇది ఓకేనా మీకు? కొద్దిగా దేవుడు మీకు బుర్ర ఇచ్చాడో లేదో నాకు అర్థం కావట్లేదండి. ఇస్తే మీరు ఇలా ఆలోచించరు. మా అమ్మాయిని మంచిగా చూసుకునేవాడు ఉన్నాడా లేదా అనేది ఆలోచిస్తారు. కానీ అబ్బాయికి ఆస్తిపాస్తులు కావాలి, అబ్బాయికి అంత ఏజ్. ఇప్పుడు ఏజ్ ఎక్కువైతే ఏంటండి, ఏజ్తో పాటు మెచ్యూరిటీ వస్తుందండి. ఆ మెచ్యూరిటీ తగ్గట్టుగా అతను బిహేవ్ చేస్తాడు. కానీ అతను చైల్డిష్గా బిహేవ్ చేయడు కదా. ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించాడు అనుకుంటే ఎంత టాలెంట్ అయితే అబ్బాయి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఇవన్నీ మనకు ఆలోచనలు ఉండవు, అన్నీ మన కోరికలు మాత్రం తీరాలి. హౌ సిల్లీ యు ఆర్. ఇది వాడండి, ఇది వాడండి.